అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జబ్బు వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, మన చేతిలో ఉండదు. రాకుండా మాత్రం నివారించే అవకాశం ఉంది. ఓకేనా? సో అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక అరకిలో లేదంటే ఒక పావు కిలో, ఒక ఎకరానికి ఒక పావు కిలో చాలు. ఒక పావు కిలో అగ్రి ప్రోడక్ట్ మనం దీంతో పాటు యాడ్ చేసుకుంటే సో పూర్తిగా మనం రక్షణ అనేది ముందుగానే అడ్వాన్స్ మనం ఆ పంటకు అనేది రక్షణ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఓకే, సో ఇందులో మనం ఆక్సిజన్ కలిపాం. సో ఇప్పుడు ఇది ఆక్సిజన్ కలిపింది. సో ఇది కలపలేదు. సో ఇదేమో వైవిరెడ్ సర్ప్ అంట, ఇదేమో రమేష్ సర్ప్ అంట. సో ఇందులో మనం వేసి ఆక్సిజన్ కలిపాం, ఇందులో కలపలేదు. ఓకేనా? సో మరి చూద్దాం ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకి పంట వేసినాక ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, ఎప్పుడు వర్షాలు పడవో తెలియదు. ఓకేనా? ఒకవేళ బోర్ ఉన్నా కానీ బోర్లో మనకు సరిపడినంత వాటర్ అనేది రావడం లేదు, అవునా కదా? సో మొత్తం పంట అనేది మనకు సరిపోట్లా. సో ఒక తడి పెడితే వారానికి 2-3 తడి పెట్టాల్సి వస్తుంది, అవునా కదా? సో అట్లా మనం ఆ యొక్క వర్షం ఎక్కువ పడినా లేదంటే మనకి వాటర్ ఫెసిలిటీ అనేది తక్కువ ఉన్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసేదే ఈ యొక్క ఆక్వాకల్చర్. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ దేంట్లో కలుపుతాం, దాంట్లో కలుపుతాం. ఇది కలుపుతాం, సారే ముందుగానే ఆక్వాకల్చర్ కలుపుతాము. సో అతివృష్టి అనావృష్టి నుంచి మనం రక్షణ పొందుతాం, మన పంటకి మంచి రక్షణ ఇద్దామని చెప్పేసి దాన్ని కలిపింది. దీంట్లో కలపలేదు కాబట్టి ఫస్ట్ దీంట్లో సారు మంచి బాగా తుఫాన్ వచ్చింది, బాగా వర్షం పడతా ఉంది. ఓకే, 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అనేది పడతా ఉంది. ఓకేనా? పడతా ఉంది ఏమైతుంది సార్, 2-3 రోజులు వర్షం కంటిన్యూ పడితే ఏమవుతుంది, ఏమవుతుంది సార్ ఇక్కడ? సో ఇక్కడ చూడండి, పీల్చుకుంటుంది ఉడకలు వస్తా ఉన్నాయి. ఓకే, ఎంతవరకు పీల్చుకుంటుంది చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ తడిసిపోతుంది, మొత్తం అనేది మనకి అరవట్లేదు. అంటే మిగతా వాటర్ అనేది పైన నిలబడిపోతుంది. సో మరి అప్పుడే మనం ఒక వారం అయితే పంటేసి ఓకే, ఒక ఇంచు కూడా రాలేదు మొక్క. ఓకే, ఇప్పుడు ఫుల్గా వర్షం పడ్డది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ నీరు వాటర్ అంతా పైన ఉండిపోతుంది. వచ్చిన 1 ఇంచు 2 ఇంచు మొక్క అనేది ఇక్కడ ఉడకెత్తిపోయే అవకాశం ఉంది, అవునా కదా? అంటే పాచిపోతుంది లేకపోతే ఉడకెత్తిపోతుంది. సో మొక్క అనేది ఇక్కడ చనిపోయే అవకాశం ఉంది, అవునా కదా? సో చూడండి, ఈ వర్షం నీళ్ళు అనేవి ఇక్కడ పైన ఉండిపోయింది. ఓకే, పూర్తిగా భూమిలోకి అనేది ఇంకలేకపోతుంది. ఎందుకంటే భూమి అనేది లోపల మొత్తం సాంద్రత అనేది తక్కువైపోయింది. ఓకే, భూమి సాంద్రత అంటే పీల్చుకునే సాంద్రత తక్కువైపోయింది. ఎందుకంటే మనం వాడే ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది వాడి భూమిలో ఆ యొక్క సాంద్రత అనేది లేకుండా పోయింది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మనం అది చూడండి, ఇదేమో సారేమో సో ఇందులోనేమో ఆక్వాకల్చర్ కలపలేదు, మంచి వర్షం వచ్చింది, నీళ్ళని నిలబడిపోయింది. సో ఇక్కడ చూడండి, సో అదే మనం ఇక్కడ రమేష్ సార్ వాళ్ళ పొలంలో మనం ఆక్వాకల్చర్ కలిపాం. వర్షం 2-3 రోజులు ఎడపెట్టు లేకుండా వర్షం పడతా ఉంది. ఓకే, చూడండి, మనం ఆక్వాకల్చర్ కలిపాం వాటిలో ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా పీల్చుకుంటా ఉంది. ఓకే, పీల్చుకుంటుంది. వర్షం ఎంత పడినా కానీ మొత్తం వాటర్ అనేది పీల్చుకుంటుందా? ఇక్కడ చూడండి, ఇది ఆక్వాకల్చర్ కలపలేదు, మొత్తం వాటర్ అనేది పైన నిలబడిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం వాటర్ అనేది పీల్చుకుంటా ఉంది. అంటే వాటర్ హోల్డింగ్ అయిపోతుంది. సో వర్షం అతివృష్టి అంటే వర్షాలు బాగా పడినప్పుడు వర్షం అనేది ఆ వర్షం నీళ్ళు అనేది భూమిలో మొత్తం పీల్చుకొని స్టోరేజ్ చేస్తుంది. ఓకే, చూడండి, స్టోరేజ్ అయిపోయిందా? ఇందులో వాటర్ అనేది అట్లాగే ఉండిపోయింది. సో చూడండి, ఇందులో వాటర్ అనేది ఇలాగే ఉండిపోయింది. సో ఇట్లా మనం అతివృష్టి అయినప్పుడు ఈ యొక్క వాటర్ హోల్డింగ్ చేసి మొక్కని ఉడకెత్తకుండా మనకి కాపాడుతుంది. సో అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఇప్పుడు అతివృష్టి వచ్చింది, 4 రోజుల వర్షం బాగా పడ్డాయి. సో తర్వాత ఏమైతుంది, మళ్ళా ఒక వారం 10 రోజుల దాకా బాగా ఎండబడుతుంది, అవునా కదా? సో ఎండబడినప్పుడు ఏమవుతుంది, ఈ దీంట్లో ఉన్న ఈ పైన ఏదైతుందో ఇది ఆరిపోయి ఇవన్నీ ఆవిరైపోతాయి. ఓకే, సో తర్వాత ఈ నేలలో ఉన్న మొక్క ఏమవుతుంది, ఒండిరెత్తిపోతుంది. ఓకే, చనిపోయే అవకాశం ఉంటుంది. సో పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పటి అప్పుడు స్టోరేజ్ అయిపోయింది, మొక్క మాత్రం అట్లాగే ఉండిపోయింది. సో ఇప్పుడు ఏదైతే వర్షం నీళ్ళు ఏవైతే ఉన్నాయో, కింద స్టోర్ అయితే నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ మెల్లమెల్లగా మనకి మొక్క అనేది తీసుకుంటా ఉన్నది. సో వర్షం నీళ్ళు వేస్ట్ కాలేదు, ఇక్కడ మొక్క జరిగిపోలేదు. ఓకే, సో ఉన్న వాటర్ని ఈ 10 రోజులు బాగా ఎండబెట్టినా కానీ సో ఆ వాటర్ అనేది మెల్లమెల్లగా మొక్క తీసుకొని మంచి యాక్టివ్గా
మంచిగా పెరుగుతుంది. ఓకే, సో ఇదండి మనకి ఈ యొక్క ఆక్వికల్చర్ అనేది మనకి అతివృష్టి అనావృష్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనకి మంచి పంటనిచ్చే అవకాశం ఈ ఆక్వికల్చర్ ఉంది. జస్ట్ ఒక ఎకరానికి సంవత్సరానికి ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.